ఆచి చికెన్ మసాలా. కరీంనగర్ జిల్లా జగిత్యాలలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్నాడని కోపంతో అమ్మాయి తల్లిదండ్రులు బంధువుల అబ్బాయిపై కత్తులు రాళ్లతో దాడి చేశారు. అమ్మాయి బంధువులు చేసిన దాడిలో అబ్బాయికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అబ్బాయిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తల, వీపు భాగంలో అబ్బాయికి బలమైన గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. అమ్మాయి బంధువులతో ప్రాణహాని ఉందని పోలీసులకు తెలిపినా రక్షణ కల్పించడంలో విఫలమయ్యారని అబ్బాయి తండ్రి వాపోతున్నాడు. కరీంనగర్ దగ్గర ఉప్పల్ మల్యాలలో ఏమో సార్, ఆ ఊరు పేరు నాకు తెలిసి. అయితే ఆ ఊరు నుంచి కరీంనగర్లో తిరిగి హైదరాబాద్లో ప్రేమించుకున్నారు నా కొడుకు, ఆ పిల్ల. వాళ్ళు గుళ్ళోళ్ళు, మేము మాదిగా. అయితే వీళ్ళు వచ్చి ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు ఎట్లా మరి ఈ పిల్లని పెళ్లి చేసుకున్నారు. కొండగట్టుకుని పెళ్లి చేసుకొని మా తండ్రి ఆటో ఏదో అటైపు అయినారు, ఆపరేషన్ అయిందట. టెన్షన్ తీసుకొని మా బాపు ఏమన్నా అవుతాడు, వాళ్ళకి ఫోన్ చేసి చెప్పుదామని వీళ్ళు ఫోన్ చేసి చెప్పిన వాళ్ళే తిట్టుడు మొదలుపెట్టిన వాళ్ళు ఎట్లా అని సపరేట్గా మేము ఊపుకున్న వాళ్ళు మళ్ళీ పోలీస్ టౌన్ కాడికి వీళ్ళు నా కొడుకు కోడలు పోలీస్ టౌన్ కాడికి పోలీస్ టౌన్ కానీ పోయిన వాళ్ళే ఆ పిల్లని తీసుకుపోయి రాత్రి అయిందని పిల్లని తీసుకొచ్చి ఇక్కడ ఇంటికి ఉన్నట్టు అది నాకు తెలియదు సార్. వాడికి తీసుకొచ్చి ఉంచిన 4 రోజులే, 3 రోజులు 2 రోజులకు తెల్లారి పంపిస్తా అని 4 రోజుల నుంచి అన్ననే ఉంచుకుని ఆ ఎస్ఐ, మలయాళ ఎస్ఐ, ఇంకో సార్ పేరు అట్టలేదు నాకు, 2 సార్లు మమ్మల్ని ఇక్కడికి పంపించారు. అందున్న మేడం కూడా చెప్పింది మమ్మల్ని, మీరు రాయి మీకు ఏం బాధలేదు, మేము తోలిస్తాం మీ అబ్బాయితో మీ అమ్మాయిని అని చెప్పిన వాళ్ళే. మేము అన్నీ పోయినాం సారు, అన్నీ పోయిన వాళ్ళే. తర్వాత అక్కడ దొరికించుకొని మమ్మల్ని బండలు ఎక్కేసారు, సాకర బట్టి పొడిచి ఇది జరిగింది. గోదావరి కానికి పోయినరు, మొన్ననే తప్పించుకొని పోయినరు. తల్లి కొడుకు పోయిన వాళ్ళను నిన్న రప్పించిండు. నిన్న ఎస్ఐ ఇవాళ పొద్దున రప్పించిండు ఎస్ఐ. నిన్నడుస్తుంది ఫోన్ అనిలు రా, మీకు అమ్మాయిని అప్పచెప్పుతాము, సిటీ సెంటర్ కాడికి రా, ఎస్ఐ దగ్గరికి రా, మేము చెప్తాము అని అనిల్ ఇవాళ రప్పించిండ్రు. కరీంనగర్ జిల్లా జగిత్యాలలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్నాడని కోపంతో అమ్మాయి తల్లిదండ్రులు బంధువుల అబ్బాయిపై కత్తులు, రాళ్లతో దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది. ఈ అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ, కులాంతర వివాహం చేసుకున్నాడని ఓ యువకున్నైతే జగిత్యాలలో అమ్మాయి తరఫున బంధువులైతే కత్తులతో, రాళ్లతో అయితే దాడి చేసిన నేపథ్యం స్థానికంగా కలకలనేది చెప్పచ్చు. ఇటు ఈ నెల 21న మలయాళ మండలానికి సంబంధించి లమర్గలకు చెందిన అనిల్ కరీంనగర్ లోని ఓ గ్రామానికి చెందిన యువతితో మాత్రం ఈ నెల 21న ప్రేమ వివాహం అయితే చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పెళ్లికి ఇష్టం లేని అమ్మాయి తరఫు బంధువులు అయితే పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు చేశారు. అయితే పెళ్లి చేసుకున్న అనిల్ తన కూతుర్ని మోసం చేశారని చెప్పేసి నేపథ్యంలో పోలీస్ స్టేషన్ లో అయితే అమ్మాయి తరఫున బంధువులు అయితే ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా విచారణ చేపట్టగా మలయాళం సంబంధించి అతనికే కూతురు ఇంత గతంలో వివాహమై 3 ఏళ్ల కూతురు ఉందన్నట్టు కూడా పోలీసుల ఫిర్యాదులు అయితే విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు అయితే మోసం చేసిన నేపథ్యంలో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మలయాళ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి ఇద్దరు కూడా కౌన్సిలింగ్ అయితే నిర్వహించారు. ఈ కౌన్సిలింగ్ పూర్తయి కేసుకైతే పూర్తి స్థాయిలో న్యాయ సలహా తీసుకున్న నేపథ్యంలో పోలీసులు సైతం ఆ అమ్మాయిని జగిత్యాల జిల్లా కేంద్రంలోని సఖీ కేంద్రంలో ఉంచి మాత్రం కౌన్సిలింగ్ అయితే ఇస్తున్న పరిస్థితిలో మాత్రం నిన్న ఒక్కసారిగా అనిల్ అక్కడికైతే సఖీ కేంద్రం వద్దకైతే చేరుకొని కొంత గొడవ చేసినట్టు కూడా మనకు సమాచారం అయితే అందింది. ఈ సందర్భంలో ఈ అమ్మాయి తరఫున బంధువులు కూడా అక్కడ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇస్తున్న పరిస్థితిలో మాత్రం ఈ అనిల్ అక్కడికి వెళ్లి ఆందోళన చేస్తూ గొడవ చేయడంతో ఒక్కసారిగా విసుగు చెందిన అమ్మాయి తరఫున
బంధువులు అనిల్ పై మాత్రం కత్తులతో రాళ్లతో ఇటు దాడులకైతే పాల్పడ్డ పరిస్థితి అయితే కనిపించింది. అక్కడ వెంటనే సోదరులు వచ్చిన అతన్ని స్థానికులు అయితే పోలీసులకు సమాచారం అందించి చికిత్స నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం కూడా కరీంనగర్ గట్టి అత్యవసర నిమిత్తం కరీంనగర్ తరలించి వైద్యం అందిస్తున్న నేపథ్యంలో స్థానిక జగిత్యాల పట్టణ పోలీసులు అయితే విచారణ చేపట్టిన పరిస్థితుల్లో ముందుగా హత్యాయత్న కేసుగా నమోదు చేసిన పోలీసులు అయితే విచారణ అయితే చేపట్టారు. ఇందులో మరిన్ని కీలక విషయాలు కూడా బయటపడినట్టు కూడా తెలుస్తుంది. వివాహము గత కొన్ని సంవత్సరాలుగా ఇటు స్థానిక మల్యాల మండలానికి చెందిన ఒక గ్రామానికి చెందిన యువతిని పెళ్లి చేసుకుని 3 ఏళ్ల పుట్టిన అనంతరం మాత్రం ఇటీవల గొడవలు జరుగుతున్న పరిస్థితుల్లో విడాకులు తీసుకోకుండానే అతను మరో యువతిని ప్రేమిస్తున్నానని చెప్పేసి వెంబడించి కూడా అతను మోసం చేసినట్టు కూడా అక్కడ స్థానిక పోలీసులకైతే విచారణ తేలిందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు ఇరువురిపై కూడా చూసిన హత్యాయత్నంతో పాటు ఇటు మోసగించిన నేపథ్యంలో అతనిపై కూడా కేసు నమోదు చేస్తున్నట్టు కూడా పోలీసులు అయితే పేర్కొన్నారు. ఈ మొత్తానికైతే ఈ కులాంతర వివాహం చేసుకున్న నేపథ్యంలో అమ్మాయి తరఫున బంధువులు అయితే దాడి చేసిన నేపథ్యంలో కీలక విషయాలు అయితే బయటపడ్డాయి. అనిల్కు గతంలోనే పెళ్ళై ఆ అమ్మాయిని కూడా 3 ఏళ్ల కూతురు పుట్టాక వేధింపుగా గురి చేస్తూ కూడా గొడవలు తింటూ కూడా మళ్ళీ ఈ అమ్మాయిని మోసగించి పెళ్లి చేసుకున్నారన్న గొడవలు మాత్రం స్థానికంగా మాత్రం అవగాహన చేసిందని చెప్పచ్చు. అంటే గోపికృష్ణ, కానీ వారి బంధువులు మాత్రం పోలీసులు వారిని తప్పించారు, పోలీసులు మాకు రక్షణ కల్పించలేదు అని పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు కదా, అంటే పోలీసుల వర్షన్ ఎలా ఉంది? సందీప్, అయితే ఇది జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే కేసు నమోదైందో అది మల్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. అతను మల్యాల పిఎస్ లో కూడా కేసు నమోదు చేసినప్పుడు బయట పోలీసుల సమక్షంలోని సఖీ కేంద్రంలో అయితే ఉంచి కౌన్సిలింగ్ అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కనిపించింది. ఇక్కడికి అనిల్ ను అసలు రావద్దట్టు కూడా పోలీసులు చెప్పాలి. ఇక అమ్మాయికి సపరేట్ కౌన్సిలింగ్ ఇస్తూ వీళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చే ఏర్పాటు సమయాన్నే వీళ్ళు కూడా రావాలని చెప్పేసి కూడా పోలీసులు అయితే సూచించినట్టు కూడా మనకైతే పోలీసుల ద్వారా తెలిసింది. ఇది అయినప్పటికీ కూడా అనిల్ అక్కడికి వెళ్ళి సఖీ కేంద్రం వద్ద గొడవ దిగారని చెప్పేసి కూడా ఇటు బంధువులు అమ్మాయి తరపు బంధువులతో పాటు పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు తెలిపినప్పుడే ఆ సఖీ కేంద్ర కౌన్సిలింగ్ కు రావాలని చెప్పి సూచించినప్పటికీ కూడా అనిల్ తెలియకుండా మరో జిల్లా కేంద్రంలో సఖీ కేంద్రంలో జరుగుతున్న దానికి మల్యాల పోలీస్ స్టేషన్ లో ఉన్న పరిస్థితిలో తాము చెప్పినప్పుడే వస్తే పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని చెప్పినప్పటికీ కూడా అనిల్ మరో చోటు కేంద్రానికి పోయి చేయడంతో ఈ ఇన్సిడెంట్ జరిగిందని పోలీసులు అయితే భావిస్తున్నారు. ఇటు పోలీసులు కూడా ఇటు తాము ఇది ఇరువురి పక్షాన న్యాయం చేసే దిశగా ముందుకు వెళ్తామని చెప్పారు. ఎవరి తప్పకుండా న్యాయస్థానంలో కేసు నమోదు చేసి న్యాయ విచారణ అంతా తేలుతుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా అనిల్ వినకపోవడంతో పాటు ఇటు అమ్మాయి తరఫున బంధువులు కూడా కోపంతో ఈ దాడికి పాల్పడి కూడా మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ గోపి. ఏంటంటే